వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వెల్పూర్ బామయ్య పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను చేపడుతూ ప్రధాని నరేంద్ర మోదీ రైతులను భూముల నుంచి కార్మికులను ఉపాధి నుంచి తొలగించి రోడ్ల మీద పడేసే చర్యలకు పూనుకున్నాడు. వీరి విధానాలను వ్యతిరేకిస్తూ దేశంలో బలమైన రైతాంగ కార్మిక ఉద్యమాలు తీసుకురావాల్సిన బాధ్యత రైతు సంఘాలపై కార్మిక సంఘాలపై ఉందని, అదే వెలుగులోనే ఎస్కేఎం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తేదీ ఫిబ్రవరి 16, 2024న గ్రామీణ భారత్ బంద్ ను పారిశ్రామిక సమ్మెను నిర్వహించున్నామని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య తెలిపారు. ఈ సందర్భంగా వేల్పూరు భూమయ్య మాట్లాడుతూ, గత రైతాంగ ఉద్యమానికి తలొగ్గిన మోదీ తాను తెచ్చిన రైతు వ్యతిరేక 3 చట్టాలను రద్దు చేసినట్లు ప్రకటించి రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పి తిరిగి దొడ్డిదారిన మళ్లీ 3 చట్టాలను తీసుకువచ్చే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో కూడా గ్రామీణ భారత్ బంద్ ను కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు, మరీ ముఖ్యంగా భారత వ్యవసాయ రంగాన్ని అంతటినీ కూడా బలిపీఠంపై నిలబెట్టినటువంటి చరిత్ర ఈ మోడీకి ఉంది. అందులో భాగంగానే రైతుల్ని భూముల నుంచి బేదాఖలు చేసి ఆ భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు, ఆయన ఆశిత పెట్టుబడులైనటువంటి ఆదాని అంబానీలకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. ఆ వెలుగులోనే గతంలో 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల రద్దు కోసం భారత రైతాంగం ఒక చారిత్రాత్మకమైనటువంటి రైతాంగ ఉద్యమాన్ని ఢిల్లీ పరిసర ప్రాంతంలో చేయడం జరిగింది. ఆ ఉద్యమానికి తలవొక్కినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటి రైతాంగానికి క్షమాపణ చెప్పినటువంటి సందర్భం, ఆయన మెడలు వంచినటువంటి సందర్భం. ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీని కూడా అమలు చేయకపోగా దొడిదారిన మళ్ళీ ఆ చట్టాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందో, అట్లాగే ఏదైతే ఎంఎస్పీ మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఉందో, పంటలకు గిట్టుబాటు ధరల చట్టం ఏదైతే ఉందో అది పార్లమెంటులో చట్టబద్ధం చేయాలని చెప్పేసి ఆ ఉద్యమం డిమాండ్ చేసింది. ఆ వెలుగులోనే చట్టం తీసుకొస్తామని చెప్పినటువంటి మోడీ దాన్ని ఇలా రైతులకు మోసం చేసి దాన్ని తీసుకురాకుండా కాలయాపన చేస్తుందో, దాంతోపాటు విద్యుత్ సవరణ బిల్లును కూడా ఉపసంహరించాలని, పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, అట్లాగే ఇలా ఏదైతే పారిశ్రామిక బంద్ జరుగుతుందో ఇలా కార్మిక చట్టాలన్నీ కూడా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాన్ని 4 కోట్లుగా విధించి ఇలా కార్మికులను కూడా రోడ్ల పాలు చేస్తున్నాం. అందుకని ఇలా పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు ఇలా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి నిరసన కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో 16వ తారీఖు నాడు బంద్ నిర్వహించుతున్నాం. ఆ గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని రైతు కూలీలకు, కార్మికులకు అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.